రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మరి రంగారెడ్డి జిల్లా తెలంగాణ సంస్కృత సారథి కళాకారులు మరి ఈరోజు ఇబ్రాహీంపట్నం వ్యవస్థలో చాలామంది ఈగల దోమల వల్ల అనేకమైన వ్యాధుల బారిన పడి హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు డెంగ్యూ జ్వరం కానీ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. దానిపైన మా కళాకారులు మీకు కొన్ని పాటల ద్వారా తెలియజేస్తారు కాబట్టి అందరూ కార్యక్రమానికి ఏర్పాటు చేసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు దాటిన తర్వాత ఇది మనది కాదనుకోవడం నిజంగా మన రోగాలను మనం కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకు కేటాయించబడినటువంటి డంప్ యార్డ్లోనే చెత్తను తీసుకుపోయి వేయాలి. ఇంటి ముందటనే మోరు ఉన్నది కదా, మోర్లు అదే పోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే నిజంగా ఆ కవర్ ఈ కవర్ జామ్ అయిపోయి దానిపైన ఈగలు దోమలు వాలి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల పైన వాలి అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడేస్తూ ఉన్నాయి. హాస్పిటల్లోకి వెళ్తే మనకు ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పేసి వేల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతూ ఉన్నాయి. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు హాస్పిటల్లో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి అందరం కూడా అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దయి చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి చూసి చూడనట్టు ఉంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి డెంగ్యూ దోమల టైగర్ దాని పేరురా, డెంగ్యూ దోమల టైగర్ దాని పేరులో ఒకటి పూట పుట్టెనంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి చికను గుండె జబ్బు రాదు చికెన్ తింటే రాదురా, చికను గుండె జబ్బు రాదు చికెన్ తింటే రాదురా, వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురా. దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి జ్వరం కాళ్ళ నొప్పులు వాటి నీరసాలురా, జ్వరం కాళ్ళ నొప్పులు వాటి నీరసాలురా, జ్వరం దక్కినా గాని వాపు దోమలు చిన్నవి మంచినీళ్ళ నిలవులో మురికి కాలువ మురుగులో ఎడుసు దోమ గుట్లు వెంట కమ్మనైన నిలవులో. దోమలు చిన్నవి ఎంతో ఒక తెంగి ఉంటే ఇల్లంతా తెలుసురా, ఊరి పక్క దోమ ఉంటే ఊరంతా తెలుసురో. దోమలు చిన్నవి దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి చూసి చూడనట్టుకుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నవి కాబట్టి మనకు కంటికి కనిపించినటువంటి
సూక్ష్మ క్రిములు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల పైన వాలి అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడితే దయచేసి అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మనకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ముఖ్యంగా 6 గ్యారంటీల అమల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వంగా ఒకటొకటిగా అమలు చేస్తూ ప్రజలందరికీ మరింత చేరువగా మన ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఇందిరమ్మ రాజ్యంలో అందరూ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అందరూ అభివృద్ధి పదంలో ముందుండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా 6 గ్యారంటీలు అమలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ విధానంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే నిజంగా ప్రభుత్వం అనేది ఏదైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా 6 గ్యారంటీలను అమలు చేసుకోవాల్సిందిగా, సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ